శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అయితే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. ధనుర్రాశి వారికి బ్యూటిఫుల్ అండి. 3 గ్రహాలు మిమ్మల్ని చూస్తున్నాయి. మీ రాశిని 4వ గ్రహం నుండి శనీశ్వరుడు చూస్తున్నాడు. ఎందుకంటే మీకు ఏం కావాలి అంటే, ముఖ్యంగా గురు ప్రభావం వలన మీ రాశిని గురుడే చూడడం వలన అశ్వ సంపద, అశ్వ విద్య, గుర్రాలకు సంబంధించినటువంటి మీరు వాటిల్లో మీరు ఉంటారు అని అర్థమైపోతుంది కదా. అశ్వ సంపదలో ఉంటారు. అంతేకాకుండా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞాపశక్తి ఎక్కువ, దూసుకుపోయే తత్వం ఎక్కువ, చాలా ఫ్లరిషింగ్గా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా బాగుంటారండి. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ కూడా శనీశ్వరుడు ఉన్నాడు కదా. శనీశ్వరుడు మళ్ళీ ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు. తెలిసిన విషయం మీకు తెలుసా? అవునా? నిజంగా అవును. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ అంటే ఇవన్నీ కాంబినేషన్స్ అనవసరం అనుకోండి. మీకు శనీశ్వరుడే కారణం వల్ల విదేశాలు వెళుతున్నారు. ఆ శనీశ్వరుడే ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. సరే, ఆ రాహు ప్రభావం చూసుకుంటే రాహు కూడా మీకు చాలా మిమ్మల్ని బాహువులు మీకు తిప్పడానికి అవకాశం ఉంది. బాహువులను భుజాలు అంటే జనరల్గా రాహు జనరల్గా మీకు ఎక్కడున్నాడు? కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కడము, సరదాగా ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని కలవడము, అలాగే మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్స్ చక్కగా అద్భుతంగా ఉండడము, మంచి మంచి కోరికలు రావడము, జ్ఞాపశక్తి ఎక్కువ ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండి కష్టపడి సాధించడం జరుగుతుంది మీరు. కానీ శనీశ్వరుడు వలన చాలా డీలా పడిపోతారండి. స్లో అయిపోతూ ఉంటారు. ఎంత స్పీడో మీరు అటువంటి స్పీడ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు. చదివిని మర్చిపోతూ ఉండడము, విద్యార్థులకి సంగతి చెప్తున్నానండి. చదివిని మర్చిపోతూ ఉంటారు. అలాగే ఎక్కడైనా వస్తువులు పెడితే అక్కడ పోతూ ఉంటాయి, అవి మర్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా మీ అమ్మగారు, తల్లిగారు అక్కడ ప్రేమాభిమానాలు కానీ కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఆవిడ మెడిసిన్సే వాడవలసి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. నీటి ప్రమాదం మీకు, మీ అమ్మగారికి కూడా ఉంది. అలాగే మీ నీటి వలన కొంతమందికి ప్రమాదం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రైతులకు కూడా వర్షాల వలన లేకపోతే నీటి వలన వాళ్ళకి చిన్న ఇబ్బంది కలుగుతుందండి. ఖచ్చితంగా వర్షాల వలన థండర్స్ అంటే ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన రైతులకి నష్టాలు రావడానికి వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. నేను చెప్పింది కూడా శాస్త్ర ప్రకారం చెప్తున్నానండి. నా సొంత కవిత్వం అసలు కానే కాదు. అంతేకాకుండా శుక్ర ప్రభావం వల్ల కూడా పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సినిమాల్లో కూడా మీరు నటించే అవకాశాలు వస్తాయేమో చూడండి సార్. వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు కళారంగంలో తపస్వి కదా. కళారంగంలో మీరు చాలా వాటిలో కళారంగంలో ఉన్నారు. సంగీతం కానీ, నృత్యం కానీ, భరతనాట్యం కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులుగా కానీ, బాగా డైలాగ్ డెలివరీలు కానీ, అంటే శుక్రుడి ప్రభావం చాలా బాగుంది. అంటే వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కుంటారు. మీ ఇల్లుని, మీ గృహాన్ని నీట్గా అలంకరించుకుంటారు. చూడముచ్చటగా ఉంటుంది కొంతమంది హౌసెస్. అలాగే శుక్ర ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. మీ రవిబుధులు నడుచుతారా? ఆ రవిబుధులు మీకు గ్రేట్ అసెట్ అండి. మీకు ధైర్యాన్ని బాగా ఇస్తుంటారు. మీకు శత్రువులు అనేవాళ్ళు దగ్గరకు రాకుండా మిమ్మల్ని రవిబుధులు కాపాడుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేస్తూ ఉంటారు వాడు రవిబుధులే. అంతేకాకుండా కొంతమంది సేవా కార్యక్రమం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా విజయం సాధిస్తుంటారు. 6వ భావంలో రవితో కలిసిన బుధుడు సప్తమ స్థానంలో బ్యూటిఫుల్ అండి. ఈ రవిబుధులు 6వ భావం 7వ భావంకి వస్తున్నారు కదా. రవి బుధుడు గురుడు కూడా చెప్పుకుందాం. వివాహ శుభకార్యాలు బాగా చేస్తారు. అలాగే బుధతో కలిసిన గురుడు వల్ల జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి, జ్ఞాన సంపద బ్రహ్మాండంగా సమకూర్చుకుంటారు. బుధాదిత్య యోగంతో ఉంటారు కాబట్టి చక్కటి సంబంధాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు అనురాగంగా బాగా ఎక్కువ ఉంటారు మీరు.
అలాగే జనరల్గా ఏమంటాం మనం సప్తమంలో రవి బుధులు ఉంటే అందమైన భార్య, అందమైన భర్త వస్తారని అంటాం కదా, ఉంది అది శాస్త్రంలో కూడా ఉంది. అంతేకాకుండా మీ రవి బుధుల వల్ల వివాహానంతరము దాంపత్య జీవితం బాగుంటుందని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా అష్టమంలో కుజబుధులు, అష్టమంలో కుజబుధులు నిజంగా కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటానే అయితే. ఎందుకంటే బుధుడి యొక్క ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే సప్తమ అష్టమంలో కరెక్టే. బుధుడి వలన దీర్ఘాయుర్దాయం ఇస్తాడు ఉండేవి. యాక్చువల్గా కర్కాటక రాశిలో కనుక బుధుడు వైకుంఠ ప్రాప్తిని నేను అక్కడో చాలా కాలం క్రితం 30 ఏళ్ల క్రితం ఒక మ్యాగజైన్లో ఎప్పుడో చూసాడు గుర్తు. బుధుగురులు కాంబినేషన్ ఉంటే 30 ఏళ్ల క్రితం కాదు, 30 ఏళ్ల క్రితం మ్యాగజైన్లో చెప్తున్నాను నేను నిజంగా నాకు 30 ఏళ్ళ అనుభవం, అలాగో 35 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. సరే పక్క పెడతాం అని చెప్పుకోకూడదు. కానీ బుధుడి వలన మీకు చక్కటి ఆయుర్దాయం ఉంటుందండి. గవర్నమెంట్ ద్వారా డబ్బు సంపాదన ఉంటుంది. అంతే విష్ణులాగా ప్రాప్తి అని అంటాం మనం. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. బట్ ఏంటంటే వైకుంఠ ప్రాప్తి అంటుంటాం మనం. అంతేకాకుండా ఫారిన్ కరెన్సీ బాగా వస్తుంది, విదేశ పర్యటన జరుగుతుంది. కానీ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి, నీటి వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ కుజబుధుల వలన మ్యాథమెటిషియన్స్కి కూడా డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. ఫైనాన్షియల్ తర్వాత వచ్చే ధనయోగము డాక్టర్స్ కూడా ఉంది. అదే కుజుడు మీకు భాగ్యంలోకి వచ్చాడండి. బ్యూటిఫుల్. అంటే 12th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్. మీరు ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకయ్యా ఇటు శని తీసుకెళ్తున్నాడు, ఓ పక్కన కుజుడు తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. మీ జాతకంలోనే మీరు రెడీగా ఉండాలి. జాతకంలో మీరు చూసుకోవాలి మీ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, జాతకంలో మీకు మంచి దశ నడుస్తుందా, అవన్నీ చూసుకుంటే మీ దగ్గర పండితులు చూపించండి, బ్రహ్మాండంగా చెప్తారు. భాగ్యస్థానంలో కుజుడే మీకు విదేశ పర్యటన చేయిస్తాడు. కేతు కూడా ఉన్నాడు కాబట్టి కేతు నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇచ్చినా కూడా శుభ ఫలితాల కింద కేతు మార్చేస్తాడు. కాబట్టి రెట్టింపు ఫలితాలు, మంచి ఫలితాలు మీకు ఉండి తీరతాయి. అంటే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, సన్మానాలు జరగడము, అక్కడ మీకు కోరుకున్న సబ్జెక్టులో మీ యూనివర్సిటీస్ రావడము, కుజ ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు, సంపూర్ణ తీర్థయాత్రలు చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలు సందర్శించడము. సౌత్ ఇండియాలో ఉన్నాయి కదండి 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, సుబ్రహ్మణ్యుడి పళని అంటుంటాం కదా మనం. అవన్నీ దర్శనాలకు ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేసుకోండి, చాలా మంచి సుఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ కొడతారు మీరు. డబ్బు సంపాదన బాగా ఉంటుంది. అంటే భూములు, అలాగే పొలాలు, కొంతమందికి ఏమో అపార్ట్మెంట్స్ అంటాం, అవి మీకు కుజ ప్రభావం బలం బాగుందంటే అవన్నీ అమ్ముడుపోతాయి, బాగా ధనప్రాప్తి ఉంటుంది. అలాగే మీరు కుజ ప్రభావం వల్ల కూడా మ్యాథమెటిషియన్స్గా కూడా బాగా సక్సెస్ అవుతారు. ఇంజనీర్స్గా బాగా డెవలప్ అవుతారు. ఏదైనా ప్రొఫెషనల్గా చిన్న ఇబ్బంది కలుగుతుందండి మీకు. అంటే ఉద్యోగంలో 10th హౌస్ లార్డ్ బాగున్నాడు. 10th హౌస్ లార్డ్ అనేవాడు గురుడు బుధుడు రవితో కలిసి బ్రహ్మాండంగా యోగంలోనే ఉన్నాడు. కానీ శనీశ్వరుడు చూడడం వల్ల మీకు రావాల్సిన ఉద్యోగాలు లేట్ అయిపోతూ ఉంటాయి. అవునా? అబ్జర్వ్ చేసుకోండి, లేట్ అయిపోతూ ఉంటాయి. పోనీ కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రాక బాధపడుతూ సాటిస్ఫాక్షన్ లేక ఏదో ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉంటారు. అలా ఉండకండి, మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారు కూడా అంతే, స్లో అయిపోతుంటారు. ఎందుకంటే మీకు అర్ధాష్టం వచ్చి ఉండడం వల్ల మీకు కొద్దిగా డల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మీ యాక్టివ్నెస్సే యాక్టివ్గా ఉండండి, అంతే అన్నీ సాధిస్తారు. కొద్దిగా ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు వస్తాయండి మీకు. ఉద్యోగం రీత్యా కూడా ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బిజినెస్ రీత్యా బాగా ధన సంపాదన ఉందండి. ఎందుకంటే కుజుడు 11వ భావం గురుడు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలోనూ మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లోనూ బాగా రాణింపు ఉంటుంది. ఎందుకంటే రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. రావుకేతులు పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతులు పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక. అంటే కలియుగంలో గౌరీదేవిని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు.
కలియుగంలో గుర్తుపెట్టుకోండి, మరి నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహరి చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్య 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.